కరీంనగర్ జిల్లాలోని ముగ్గంపూర్ ఐకేపీ సెంటర్లలో 15 రోజుల క్రితం రైతులు ధాన్యం తీసుకొచ్చిన కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో నిన్నటి వర్షానికి ధాన్యం తడిచి మొలకలు రావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ప్రకృతి విలయంతో మొత్తంగా విలవిల్లాడిపోతున్నాడు. ప్రస్తుతం మనం ముగ్దుంపూర్లో ఒక పంట చేల్లో ఉన్నాము. ముఖ్యంగా వరి పంట చేలు పూర్తిగా నిన్నటి భారీ వర్షానికి ఏ విధంగా ఒదిగిపోయిందో మనం చూడవచ్చు. ఇది ముగ్దంపూర్కు చెందిన గంగయ్యకు సంబంధించిన పొలంలో ఉన్నాం. గంగయ్య ఇప్పుడు ఇక్కడ ఈ పొలంలో నిండుకున్న నీళ్ళన్నీ తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఆయన ఇక్కడ మొత్తం అంటే పొలంలో రేపటి వరకు పూర్తిగా మొలకలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొలకలు వస్తే అసలు ఆ ధాన్యం కొనుగోలు కూడా కాదు. ఈ క్రమంలో దాన్ని కొంతనైనా కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గంగయ్యకు సంబంధించి ఇటు పొలం మొత్తం ఒదిగిపోవడంతో పాటుగా అటు ధాన్యం కూడా మరొక 20 క్వింటాల ధాన్యాన్ని ఐకేపీ సెంటర్కి తీసుకెళ్తే అక్కడ కనీసం కొనుగోలు చేయకపోవడంతో ఆ ధాన్యం కూడా ఇప్పుడు తడిసి ముద్దయిపోయి మొలకలు వచ్చింది. ఇప్పుడు గంగయ్య పరిస్థితి ఏంటో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాల పొలం వేశారు, ఎందుకు ఇట్లా అయింది? 2.5 ఎకరాలు వేసిన. ప్రకృతి వైద్యం దీనిలో మనం ఏం చేయలేము. ప్రకృతిలో వచ్చేసి అందరికీ నా ఒక్కనే కాకపోతే ఏంటంటే జనరల్గా ఈ వాగొడ్డు గుండి వాగొడ్డుకు మేము ఉంటాం. ఇంకొక వారం అయితే కోస్తా, ఒకటే వారంలో వస్తుంటాయి వరకు. ఈ వర్షాలు వచ్చేటప్పుడు 3-4 రోజుల్లో మొత్తం ఇట్లా అయిపోయింది. మొత్తం ఒరిగింది, నేలకు ఒరిగింది ఘోరం. 1 లక్ష రూపాయలు 2.5 ఎకరాలు అంటే ఒక 85,000 పెట్టిన నేను పెట్టుబడి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పంట చేలల్లో మొత్తం ఒదిగిపోయింది. ఇది చేతికి రాదు, రేపు మొలకలు వస్తున్నాయి అంటారు. మరొక వైపు ఆల్రెడీ కోసిన పంట ధాన్యాన్ని తీసుకెళ్ళారు కదా, దాని పరిస్థితి ఏంటి? అది కూడా దానిలో 70% కూడా 60% వెళ్తుంది అంతే. ఆ ధాన్యం కూడా మొత్తం 40% వీక్తుంది దాంట్లోకి. ఎందుకు తడిసింది? మొత్తం వాటర్ వచ్చేసింది అక్కడ రైతుకి. ఐకేబీలో పోసిన ఐకేబీ అంటూ మాకు అక్కడ ఉంది. ఇక్కడ మన రోడ్డు కూడా అందరు పోసారు. అందులో ఒక 6 ఇంచులు 7 ఇంచులు నీళ్ళు వచ్చినాయి ఆ కుప్పల. ఇప్పుడు ట్రాక్టర్ తోటి ఎత్తిపోసుకొని పొద్దుంచలి ఆడ పోసి వేరే గడ్డకు పోసి వచ్చేసినాయి. ఇప్పుడు ఈడికి వచ్చిన మళ్ళీ. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటే బాగుంటుంది? ఒక రైతుగా మీరేం చెప్తారు? ఏం చెప్తాము, ప్రభుత్వమే ఆదుకుంటాం. మాకు మేమే చావాలి. ఇంకా రైతు అనేటువంటి చావాలి. రైతు అనేటువంటి ఎన్నేమక అంటారు కదా, జై కిసాన్ జై జవాన్. దీంట్లో జై జవాన్ అనే దానికి మతలాభం ఉంటుంది, కానీ జై కిసాన్కి ఏం లేదు. ఇక్కడ ఉన్నోళ్ళే లేనోళ్ళే వాసన చెప్తున్నా. రైతు ఆవేదన ఎన్నిసార్లు ఇలాంటి ప్రకృతి విలయాలు వచ్చినప్పటికీ, ఎలాంటి దెబ్బలు పడ్డప్పటికీ కూడా ఆదుకునేటి వాళ్ళు, కనీస సాయం చేసేటి వాళ్ళు కనిపించరు. సో ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి ఇటు గంగయ్య చెప్తున్నాడు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఆ ముగ్దుంపూర్లో గంగయ్యకు సంబంధించిన వరి చేలు ఎంత దీనావస్థలో, ఎంత దయనీయమైన స్థితిలో మనకు కనిపిస్తుందో మనం దృశ్యాల్లో చూస్తున్నాము. ఈ పంట చేలో మొత్తం నిండిన నీళ్లను తీసివేయడానికి ఇక్కడ చాలా పాటలు పడుతున్నాడు. ఇది మొత్తం ఒక గంగయ్యకు సంబంధించిన విషయమే కాదు, ముగ్దుంపూర్తో పాటుగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్నటి వర్షం సృష్టించిన విలయంకు బాధితులైన రైతాంగం అందరిదని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కొంత ప్రభుత్వం దృష్టి సారించి రైతాంగానికి సాయం అందించాలని ఒక విజ్ఞప్తి రైతుల నుంచి వేడుకోలు మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది.